తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గతించిన వారి వస్తువులు కానీ వారికి సంబంధించినవి ఏవైనా సరే ఇంట్లో అసలు ఉంచుకోకూడదు అనేది ఈ మధ్య కొన్ని వీడియోల్లో విన్నానండి బాగా. అవునమ్మా. అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మనం అంటే గుర్తుగా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం, ఇంకా గుర్తుగా వారు వాడినటువంటి చిన్న చిన్న వస్తువులైనా సరే దాచుకుంటాం. అవును. ఉదాహరణకి కళ్ళజోడు కానీ వస్త్రాలు ఎక్కువగా దాచుకుంటాం. అదే అంటే తల్లిగారు లేకపోతే ఇలా ఎవరైనా చనిపోతే అమ్మ కట్టిన చీరలను, మా నానమ్మవనో అమ్మమ్మవనో ఇలా దాచుకుంటారు చాలా మంది. గుర్తుగా కొన్ని వస్తువులు అమ్మిచ్చిన ఇనపెట్టెతో సహా బ్యాగులు అన్ని రకరకాలవి, వాళ్ళు తరచూ వాడే హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు అన్ని దాచుకుంటూ ఉంటారు, గుర్తుగా దాచుకుంటాం. అయితే అవి అసలు అలా ఇళ్లలో ఉంచుకోకూడదు అనేది ఈ మధ్య వింటున్నానండి. ఇది ఎంతవరకు నిజం? మీరు ఎప్పుడైనా భారతం గురించి పూర్తిగా ఆమూలాగ్రంగా విన్నారా? కష్టం. లేదు గురుగారు, కష్టం అది. భారతంలో అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసానికి వెళ్ళబోతుంటే ఇక్కడికి ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ సమాన్వితుడైన మార్కండేయ మహర్షి వారు వస్తారు. ఆ మార్కండేయ మహర్షి వారిని చూసి ధర్మరాజు వారు, మహర్షి ఏదో కలియుగం కలియుగం అంటుంటారు కదా, ఆ కలియుగంలో ఉన్నటువంటి 4 ధర్మ విషయాలు చెప్పండి అని అంటే, నాయనా ధర్మనందన, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? కలియుగంలో అధర్మం తప్ప ధర్మం ఎక్కడ ఉంది నాయనా? ధర్మ విషయాలు చెప్ప, నువ్వు ఎట్లా అడుగుతున్నావు? అసలు కలియుగం ఉంటేనే అధర్మం అని ఏమో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ అందులో ఒక మాట చెప్పారు. ఏంటంటే, జ్ఞానం ఏమాత్రం లేనివారు బ్రహ్మోపదేశాలు చేస్తాము, పురాణాలు చెప్తాము, ధర్మ ప్రవచనాలు చెప్తూ ఉంటామని చెప్పి రోడ్లంబడి పడి తిరుగుతూ ఉంటారు. జనాలందరూ కూడా అటువంటి బుద్ధి లేని వాళ్ళనే ఆదరిస్తూ ఉంటారు అని చెప్పి ఆయన మార్కండేయ మహర్షి వారు అన్నారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఆయనే గుర్తొచ్చాడు. ఇంత కథ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అంటే ఎందుకు అంటానికి మూల కారణం, ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఉన్నాయి కదా, నిన్న కూడా అక్కడ చూసాం, చనిపోయిన వారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఆత్మలు వస్తాయి, ఇవన్నీ ఏ రకరకాలుగా. ఈ వాళ్ళ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు, బంగారం కూడా వాడకూడదని బయటపడేస్తారా? అంటే ఖరీదైన పదార్థాలు మాత్రమే వాడాలి, ఖరీదు కానివి మాత్రం బయటపడేయాలి. ఆయన దిండు మీద దిండు తల కింద పెట్టుకొని చనిపోయాడు, ఆ దిండు బయటపడేది, దిండు వాడకూడదు. ఆ దిండుకు బంగారపు లేజర్లు చుట్టున్నాయి, బయటపడేస్తారా? బంగారం ఒకటి తీసి మిగతా అంటే ఆ తలకాయ బంగారపు లేయర్ల మీదే పెట్టుంది, కానీ మన బయట ఏం పడేస్తున్నారు? మొత్తం పడేయట్లేదుగా. అంటే ఇక్కడ ప్రధానంగా అంతకు మించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, వీళ్ళకు బుద్ధి, బుర్ర, మెదడు, జ్ఞానం ఏమాత్రం లేవు అనడానికి ఇది ఒక్కటే తార్కాణమమ్మా. ఈ వస్తువులు మొత్తం పక్కన పెట్టద్దాం. అసలు మనం ఎవరు? వస్తువులన్నీ ఆయన వాడినవి, అసలు మనం ఎవరు? ఆయన నుంచి వచ్చిన వాళ్ళం మనం, అంతే కదండి. అంటే ఆయన వాడిన వస్తువులే ఇంట్లో పెట్టుకోవడానికి పనికిరాదు అన్నప్పుడు నువ్వెలా పనికి వస్తున్నావు? అసలు ఆయన వాడిన వస్తువు ఇంట్లో పనికిరాదు, ఓకే, పనికిరానివన్నీ బయటపడేస్తున్నాం. ఆయన కట్టించిన నీళ్ళు మనకి పనిచేస్తుంది, వాడుతున్నాం. ఇవన్నీ తీస్తే ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం, ఆయన ప్రతిరూపమే మనం. మనం ఎట్లా పని చేస్తున్నామండి? మరి మనం పని చేస్తామా? మనం పనికొస్తామా? మరి అంటే ఈ వస్తువులే పనికిరాదు అని గొప్పగా చెప్పే మహామహా పండితులు ఉన్నారు. నమస్కారం అందరికీ. విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు. అటువంటి జ్ఞాన సంపన్నులకి నిత్యం మనం పాద నమస్కారం చేయొచ్చండి. ఎందుకంటే శాస్త్రమే లేని దాన్ని సృష్టించారు కదండి. మరి సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు వారు చేసినట్టుగా మరి వాళ్ళు చేశారు కదా. వారి ఫోటో వాడకూడదు, వారి వస్తువులు వాడితే ఆత్మలు అలా ఆవహిస్తాయి. ఆ చనిపోయిన వ్యక్తి రూపాంతరం చెందే కదా ఈ పిల్లవాళ్ళ, ఈ వారి జన్మనిచ్చింది ప్రతిరూపమే కదండి. వర్గత్రయం అంటే తండ్రి, కొడుకు, మనవడు, ముగ్గురు. మరి వర్గత్రయం అంటే వీళ్ళే కదా. అక్కడి నుంచి కదా శరీరాలు పంచుకుంటూ వస్తుంది. మరి ఆ పంచిన శరీరం ఏ స్థాయిలో నీకు పనికి వస్తుంది అంటే దీనికి సమాధానాలు ఉన్నాయండి. అదేమంటే నాకు కోపం ఎక్కువ, నేను తిడతానని అంటారు.
తిట్టడం కదమ్మా, నాకు దీనికి సమాధానం చెప్పానండి చాలు. ఆయన వస్తువులు వాడచ్చో వాడకూడదు వాళ్ళకే అర్థమైపోతుంది. అంటే వీడు పనికి వస్తున్నాడు. పెళ్ళైన సంవత్సరంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటున్నారు. పెళ్ళైన సంవత్సరంన్నరకు ఇంట్లో పిల్లవాడు పుడితే మా నాన్నే మళ్ళీ పుట్టాడు, అమ్మాయి పుడితే మా అమ్మాయి మళ్ళీ పుట్టింది, ఇదంతా బాగానే ఉంది. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వ్యక్తికి ఆ శరీరం ఎవరిచ్చారు, ఆ జీవం ఎవరి నుంచి వచ్చింది, మరి అతను పనికొస్తున్నప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఎందుకు పనికిరావు? 2, పోనీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి వాడినటువంటి వస్తువుల్లో ఖరీదైనవి మాత్రమే పనికొస్తాయా, ఖరీదు కానీ పనికిరావా? అంటే ఇక్కడ మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఒక గ్లాసు టీలో ఎగబడితే ఏం చేస్తాం, టీ పక్కన పెట్టేస్తాం. అంతేనండి. గ్లాసు నెయ్యిలో ఎగబడితే ఏగని తీసి పక్కన పెట్టేస్తాం. అంతే కదండి. టీ 20 రూపాయలు, అది మనకు డబ్బులా కనిపించట్లా. ఆ కప్పు నెయ్యి 100 రూపాయలు, కాబట్టి అది ఖరీదు ఎందుకు కనిపించదు? ఆ ఏగని తీసి పక్కన పడేస్తే ఆ నెయ్యి మనం తింటున్నాం, ఆ టీ మాత్రం తీసి పక్కన పడేసేసి కొత్త టీ తీసుకుంటాం. సో ఇక్కడ కేవలం కూడా ఆలోచన అనేటువంటిది అక్కడ వస్తువును బట్టి ఉంది. వస్తువును బట్టే దయ్యం పడుతుంది, వస్తువును బట్టే ఆత్మ వస్తుంది, వస్తువును బట్టే వాడచ్చు, వస్తువును బట్టే ముట్టుకోకూడదు, వస్తువును బట్టే పనికిరాదు, వస్తువును బట్టే పనికి వస్తుంది. అంతే. ఇదంతా చాలా తప్పమ్మా, చాలా అంటే చాలా తప్పు. పితృప్రీతికరం యస్మాత్ అని తండ్రి గారికి ఏది ఎక్కువ ఇష్టం అంటే, ఆయన కడుపు నుంచి వచ్చిన కొడుకులే చాలా ఇష్టం. ఆయన దొండకాయ కూర చాలా ఇష్టంగా తింటారని చెప్పి నువ్వు ప్రతిరోజు దొండకాయ కూర తింటావా? అదే మరి తినాలి కదా. మా నాన్నకి ఇష్టం కాబట్టి నేను ఇగో అక్కడ పెట్టి నేను నమస్కారం పెట్టానండి. మీ నాన్నకి ఇష్టం అని దొండకాయ కూర ప్రతిరోజు తింటున్నావా అంటే ఏంటి? ప్రతిరోజు తింటే మొహమ్మద్ వస్తుందని నీకు తెలుసు, తినవు. కాబట్టి ఏంటంటే ఆయన నుంచి వచ్చినటువంటి నువ్వు ఆయన విధానాన్ని అనుసరించటం. ఆయన ఉన్నప్పుడు ఇంటికి ఎవరెవరు వచ్చేవారు, ఆ వచ్చిన వాళ్ళని నాన్నగారు ఏ రకంగా రిసీవ్ చేసుకునేవారు, ఏ రకమైనటువంటి వారికి ఉపచారాలు అంటే ఇంటికి కాలు కడిగి నీళ్ళు పెట్టడము, భోజనాలకు వెళ్ళడం, భోజనాలు కూర్చోబెట్టడం, వాళ్ళతో మాట్లాడుతూ మంచి చెడు వాళ్ళకి ఏదన్నా కావాలంటే కష్టాలు సహకారం చేయడం, ఏదైతే చేశారో ఆ పరంపరని నువ్వు కొనసాగించటం పితృప్రీతికరము అని అంటే. అంతేగాని ఆయన వాడిన విశేషమైన మంచి విలువైన వస్తువులు ఉంటే మాత్రమే మా నాన్నగారికి ఇష్టమైనటువంటి వాడుకున్నాను, ఈ విలువైంది కాదు కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పడేశాను అంటే అది దోషభూయిష్టమేనమ్మా. ఇదంతయు కూడా మనుషుల్ని మభ్యపెట్టడం కోసం. ఇది ఇంట్లో పెట్టుకోకూడదు, అది చెయ్యకూడదు, ఇది పనికి రాదు, ఇది చెప్పడైతే కేవలం మొన్న చూసా ఆ రీల్, నేను ఈసారి చూస్తే మీకు పంపిస్తానమ్మా. పితృదేవతలు ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఆత్మలు వచ్చి ఆవహిస్తాయని చెప్పారు ఒక పెద్ద మనిషి. ఏమన్నా చెప్పండి ఇప్పుడు? అంటే ఫోటోకి ఆత్మ వచ్చి ఆవహిస్తే ఆయన శరీరమేగా ఇక్కడ ఉంది, రూపాంతరం చెంది, మరి దీనికి ఏం ఆవహించాలి? నేను అంటున్నాను కదమ్మా. అది మనం ఎంతవరకు ఏది అనేటువంటిది మన గ్రహణ శక్తి. ఆ గ్రహణ శక్తి మనకు లేనంతసేపు ఇంకోడెవడో వచ్చి మనల్ని నడిపిస్తాడు. వాడిని నడిపించినంతసేపు కూడా మనం భయంతో బిక్కు ఉండి బ్రతకడమే. ఏం చేస్తే మనం నీ మీద నీకు ఒక నమ్మకం ఉండాలి. ఆల్ రైట్, వెళ్ళిపోయింది ఎవరు? మా నాన్నగారు. మా నాన్నగారు ఏం చేసేవారు? ఇంటికి వచ్చే వ్యక్తికి ఎలాంటి గౌరవం ఇచ్చేవారు? అది కదా నేను చేయాల్సింది. వచ్చిన బంధువులు కానీ అందరూ కానీ ఏమంటారు, కొంతమంది మనం వింటూ ఉంటాం, అరే అబ్బాయి మా అన్నయ్య లేని లోటు నాకు ఇంట్లో అసలు ఏమాత్రం కనిపించట్లేదురా, నీ ద్వారా మా అన్నయ్య లోటు తీరిపోయిందిరా అంటూ ఉంటారు. అని అన్నయ్య లోటు లేని ఇంట్లో అలానే ఉంది అని ఎక్కడో కానీ అంటారు. ఇవాళ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి అన్నయ్య లేని లోటు నాకు ఇంట్లో కనిపించలేదు, ఆ లోటు వీడు తీర్చాడు, భర్తీ చేశాడు అనేటువంటి పదం మనకు కావాలి. అంతేగాని ఈ చెప్పులో చాటో ఇవన్నీ దాచుకుంటే కాదమ్మా. కాబట్టి అది నువ్వు ఆచరించగలిగితే ఆ పితృదేవతలు సంతోషపడి పైనుంచి వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహం ముక్కోటి దేవతలు కూడా ఎవరేరమ్మా. ఎందుకంటే నువ్వు జన్మతహాగా చూసినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా? మీకు ఆంజనేయ స్వామితో పరిచయం ఉందా? లేదండి. గుళ్ళో పరిచయమే, బయట పెద్దగా ఏం లేదు. కానీ మనం ప్రత్యక్షంగా చూసింది తల్లిదండ్రులు, వాళ్ళే మనకు దేవతలు. కాబట్టి మనం ఒక ఆలయానికి వెళ్తున్నాంగా, ఆలయంలో వాళ్ళు ఏదైనా దాన్ని అక్క ఎంత భక్తిగా పెట్టుకుంటున్నామో ఇంకా అంతకన్నా నీకు నీ తండ్రి మీద అంత గౌరవం ఉందంటే
ఆ తండ్రి ఫోటోని దేవుడి గుట్లో కూడా పెట్టుకో, దేవుడు కూడా ఆయన తర్వాతే. అలా పూజా మందిరంలో శుభ్రంగా పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు, ఆయన మనిషిగా, ఆయన ఫోటోలు దేవుడి గుట్లో పెట్టుకొని ఆరాధన చేస్తున్నారుగా, చేయట్లేదా? చేస్తున్నారు. కాబట్టి దానికి ఎలాంటి దోషం లేదు. శుభ్రంగా నీకు ప్రత్యక్ష దేవతలు వాళ్ళే కదమ్మా, నీకు వచ్చినటువంటి ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది. అంగాదంగాత్ సంభవసి హృదయాదజాజసే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరుషుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాన్వాహింకారే నాభిజిఘ్రామి అని చెప్పి ఆ తండ్రి ఆర్ద్ర హృదయంతో ఆ పిల్లవాడిని చూసి అంగాదంగా సంభవసి హృదయాదజాజసి అని చెప్పి వాడిని హృదయానికి అద్దుకొని ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడంటే ప్రపంచంలో ఆ క్షణంలో వాడికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ ఆనందం ముందు దేనికి పనికిరాదు. అంతగా మనస్సు గద్దుకొని లోపల నుంచి ఆనందం పొంగిపోతూ ఉంటుంది. నా రూపం, నా శరీరం, నా కొడుకు, నా వంశం, నా రక్తం అనుకుంటూ అంగాదంగా ఆ చెబుతున్నప్పుడు ఆ మనిషి మనం వినాలండి, గొంతులోంచి వణుకొచ్చేస్తుందండి. అంటే ఆ తపన నా కొడుకుని చూసిన సంతోషంతో వస్తుందండి. అది అందరికీ రాదు కదండి. కాబట్టి చక్కగా నీ తండ్రి ఫోటోని దేవుడి గుట్లో పెట్టుకో, చేసుకో, అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. అది విషయం. వాళ్ళ మార్గంలో నడవాలి, ముఖ్యం అది. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.